ఆదికాండం 2వ అధ్యాయం 6వ వచనంలో జరిగిన పని ఇక్కడ జరుగుతోంది. మళ్ళా అక్కడ దాసికార రంధ్రంలో ఊదాడు, అంటే ఇక్కడ ఊదాడు. ఇప్పుడు హయమ ఎక్కడిస్తున్నాడు? ఇక్కడ ఇస్తున్నాడు. అర్థమవుతుంది మీకు? అది ఇక్కడ, అదేం పెద్ద దూరం ఏం కాదు. ఇప్పుడు ఇక్కడ నా మాట అర్థం కావాలి. ఏంటి? ఇది నా రక్తం. ఎవడైతే దీన్ని తీసుకుంటాడో, ఎవడు తీసుకోవాలది? నీటి మూలంగా జన్మించినవాడు. ఎవడంటే వాడు ఇష్టం వచ్చిన పాపాలు చేసుకుంటూ, ఇష్టం వచ్చిన తప్పుడు పనులు చేసుకుంటూ, ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ రక్తాన్ని తీసుకున్న వాళ్ళు నిద్రించిరి, చనిపోయిరి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో స్పష్టంగా పౌలు గారు చెప్పారన్నమాట. ఎవరైనా వ్యర్థంగా, ఎవరు అవసరం లే. మనకి ఇస్కరియోతానే పెద్ద ఎగ్జాంపుల్. ఏం చేశాడు ఇస్కరియోతా? వ్యర్థంగా తీసుకున్నవాడు ఒకడే అయిపోయాడు. అందుకే ఆ రక్తాన్ని తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చాలా విలువ ఇవ్వాలి ఆ రక్తానికి.